హలో, ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్లో డిఓఎల్, స్టార్ డెల్టా అండ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్స్ ఉపయోగించి కనెక్ట్, స్టార్ట్ అండ్ రన్ 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. డిఓఎల్ స్టార్టర్ యొక్క భాగాలను గుర్తించడం మరియు కంట్రోల్ సర్క్యూట్ కనెక్షన్ చేయడం. మాన్యువల్ స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క భాగాలను గుర్తించడం మరియు 3-ఫేజ్ స్క్విరెల్ కేజ్ మోటార్తో కనెక్ట్ చేయడం. స్టార్టర్గా 3 కాంట్రాక్ట్తో పాటు ఆటో ట్రాన్స్ఫార్మర్తో 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ను కనెక్ట్ చేయడం. వివిధ స్టార్టర్లు ఉన్నాయి. డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ డిఓఎల్, స్టార్ డెల్టా స్టార్టర్, ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. నేమ్ ప్లేట్ వివరాల ఆధారంగా పరికరాల రేటింగ్లు ఎంపిక చేయబడతాయి. ఇండక్షన్ మోటార్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను నోట్ చేయండి. అవసరమైన పరికరాలు లేదా సాధనాల జాబితా ఇక్కడ పట్టికలో చూపించబడి ఉంటుంది. ఇప్పుడు తదుపరి పని డిఓఎల్ స్టార్టర్ల భాగాలను గుర్తించడం మరియు కనెక్షన్లను చేయడం. డిఓఎల్ స్టార్టర్ యొక్క కొలతలు ఈ చిత్రంలో మీరు ఖచ్చితంగా గమనించవచ్చు. కాంటాక్టర్ యూనిట్, ఓవర్లోడ్ రిలే యూనిట్, స్టార్ట్ స్టాప్ పుష్ బటన్ యూనిట్, ఫిక్సింగ్ స్క్రూలు, హుక్అప్ కేబుల్స్, ఐసిటిపి స్విచ్ మరియు డిఓఎల్ స్టార్టర్ బేస్ మరియు కవర్ని సేకరిద్దాం. ఇప్పుడు కాంట్రాక్టర్ విభాగాలను గుర్తిద్దాం. ఇవి ఇన్పుట్ టెర్మినల్స్, అవుట్పుట్ టెర్మినల్స్, ప్రధాన టెర్మినల్స్, సహాయక టెర్మినల్స్, కదిలే కాంటాక్ట్లు, స్థిర కాంటాక్ట్లు. కాంటాక్టర్ యొక్క నో వోల్ట్ కాయిల్ను తనిఖీ చేయడం. ఇది ఓవర్లోడ్ రిలే. దీని రేటింగ్ చూడండి. ఇవి సాధారణంగా మూసివేయబడిన రిలే కాంటాక్ట్లు. తదుపరి దశ మౌంట్ స్క్రూలను ఉపయోగించి స్టార్టర్ బాక్స్లో ఉపకరణాలను మౌంట్ చేయండి. ఇప్పుడు సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం మనం హుక్అప్ కేబుల్లను స్టార్టర్ సర్క్యూట్కు కనెక్ట్ చేయాలి. అవసరం ప్రకారం హుక్అప్ కేబుల్లను కొలవండి మరియు వాటిని కత్తిరించండి. ఇప్పుడు వాటిని కనెక్ట్ చేద్దాం. హుక్అప్ కేబుల్స్ యొక్క జీనుని తనిఖీ చేయండి. అంటే కేబుల్ స్టార్టర్ యొక్క ఏదైనా కదిలే యంత్రాంగానికి అంతరాయం కలిగించవు. మనం డిఓఎల్ స్టార్టర్ అంతర్గత మరోసారి తనిఖీ చేయాలి. ఇప్పుడు వైరింగ్ ముగిసినందున గోడ లేదా ఫ్రేమ్ పై స్టార్టర్ను మౌంట్ చేయడానికి స్టార్టర్ బేస్ బాక్స్లో రంధ్రాలను కనుగొనండి. స్టార్టర్ను గోడ లేదా ఫ్రేమ్ పై నిలువుగా అమర్చండి. తర్వాత మనం ప్రధాన సరఫరాను కనెక్ట్ చేయాలి. ఐసిటిపి స్విచ్ ద్వారా స్టార్టర్ ఇన్కమింగ్ టెర్మినల్స్. స్టార్టర్ అవుట్గోయింగ్ టెర్మినల్స్ అమ్మీటర్ మరియు వోల్ట్ మీటర్తో పాటు 3-ఫేజ్ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్కు వెళ్తాయి. ప్రొటెక్టివ్ ఎర్తింగ్ కంటిన్యూటీ కండక్టర్లను కనెక్ట్ చేయండి. అనగా మోటార్ మరియు స్టార్టర్ కేజ్ ఐసిటిపి స్విచ్ కి 2 వేర్వేరు ఈ కనెక్షన్ను కనెక్ట్ చేయండి మరియు పీడీ కంటిన్యూటీ కనెక్షన్ను ప్రధాన ఎర్త్ కి సురక్షితంగా కనెక్ట్ చేయండి. మోటార్ యొక్క పూర్తి లోడ్ కరెంట్ను తనిఖీ చేయండి మరియు స్టార్టర్ యొక్క ఓవర్లోడ్ రిలేని ఆ రేటింగ్కు సెట్ చేయండి. మోటార్ యొక్క హార్స్ పవర్ రేటింగ్ను పరిగణలోకి తీసుకుని స్టార్టర్ తయారీ సిఫార్సు చేసిన విధంగా బ్యాకప్ ఫ్యూజ్ను అందించండి.
ప్రధాన కనెక్షన్లు, ఎర్త్ కనెక్షన్లు, ఓవర్లోడ్ సెట్టింగ్ మరియు బ్యాకప్ ఫ్యూజ్ రేటింగ్ను మీ బోధకుడు ఆమోదించిన తర్వాత ఐసిటిపిని ఆన్ చేయండి. స్టార్టర్ యొక్క స్టార్ట్ S3 బటన్ ద్వారా మోటార్ను ప్రారంభించండి. ప్రారంభించే సమయంలో ప్రారంభ కరెంట్ కోసం అమ్మీటర్ను చదవండి. మోటార్ నార్మల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు వోల్ట్ మీటర్ మరియు అమ్మీటర్ రీడింగ్లను నోట్ చేయండి. సాధారణ పరుగు టాకోమీటర్ సహాయంతో రోటర్ యొక్క వాస్తవ వేగాన్ని కొలవండి. స్టార్టర్ యొక్క స్టాప్ S2 బటన్ ని ఉపయోగించి మోటార్ను స్విచ్ ఆఫ్ చేయండి. మెయిన్లను స్విచ్ ఆఫ్ చేయండి. ఫ్యూజ్లను తీసివేసి కనెక్షన్లను డిస్కనెక్ట్ చేయండి. సింక్రోనస్ వేగాన్ని నిర్ణయించండి మరియు టేబుల్ 1లో విలువను నమోదు చేయండి. ఇప్పుడు స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క కనెక్షన్ను తనిఖీ చేద్దాం. మెయిన్స్ ను ఆపివేసి ఫ్యూజ్ ను తీసివేయండి. మోటార్ యొక్క టెర్మినల్ కవర్ మరియు స్టార్టర్ యొక్క ఫ్రంట్ కవర్ ను తొలగించండి. స్టార్ డెల్టా స్టార్టర్ ని కనెక్ట్ చేయడానికి స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ తప్పనిసరిగా 6 టెర్మినల్స్ ను కలిగి ఉండాలి. ఇవి సాధారణంగా A1, B1, C1 మరియు A2, B2, C2 గా గుర్తించబడతాయి. కనెక్షన్ డయాగ్రామ్ ప్రకారం అంతర్గత కనెక్షన్లను చేయవచ్చు. ఇప్పుడు సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం మోటార్, స్టార్టర్ మరియు ఐసిటిపి స్విచ్ యొక్క కనెక్షన్లను చేద్దాం. అమ్మీటర్ 2 లైన్ల కేబుల్స్ అంతటా ప్రధాన స్విచ్ మరియు వోల్ట్ మీటర్ నుండి లైన్ కేబుళ్లతో ఒకదానితో ఒకటి సిరీస్ లో కనెక్ట్ చేయబడింది. ఫ్యూజ్ క్యారియర్లో ఇచ్చిన మోటార్ రేటింగ్ ప్రకారం ఫ్యూజ్ ఎలిమెంట్ ను వైర్ చేయండి మరియు క్యారియర్లను మెయిన్ స్విచ్ లో ఇన్సర్ట్ చేయండి. మోటార్ యొక్క పూర్తి లోడ్ కరెంట్ రేటింగ్ ప్రకారం ఓవర్లోడ్ రిలేను సెట్ చేయండి. ప్రధాన స్టార్టర్ స్విచ్ మరియు మోటార్ ఫ్రేమ్ యొక్క మెటల్ బాడీకి డబుల్ ఎర్త్ అందించండి. కనెక్షన్లు పూర్తయినప్పుడు తదుపరి దశ మెయిన్ ను ఆన్ చేయండి. వోల్ట్ మీటర్ రీడింగ్ ను గమనించడం మరియు హ్యాండిల్ ను సానుకూలంగా స్టార్ట్ స్థానానికి తరలించడం మరియు అదే సమయంలో ప్రారంభ కరెంట్ ను గమనించి టేబుల్ 2లో నమోదు చేయండి. మోటార్ను ప్రారంభించడానికి అనుమతించండి. ప్రారంభంలో రేస్ చేయండి మరియు తిరిగే షాఫ్ట్ యొక్క ధ్వని స్థిరమైన స్థితికి రావడానికి అనుమతించండి. ఆపై హ్యాండిల్ను డెల్టా స్థానానికి అనుకూలంగా తరలించండి. భ్రమణ దిశను గమనించండి మరియు దానిని టేబుల్ 2లో నమోదు చేయండి. నడుస్తున్న మోటార్ స్థితిని తీసుకున్న కరెంట్ను గమనించండి మరియు టేబుల్ 3లో కరెంటు విలువను నమోదు చేయండి. స్టార్టర్ యొక్క స్టాప్ బటన్ను నొక్కడం ద్వారా మోటార్ను ఆపివేయండి. మెయిన్ స్విచ్ ని ఆఫ్ చేసి ఫ్యూజ్లను తీసివేయండి. ఇప్పుడు 2 లైన్ కేబుల్స్ R మరియు Y లను టెర్మినల్స్ L2 మరియు L1 కి మార్చండి మరియు మెయిన్ స్విచ్ లో ఫ్యూజ్ క్యారియర్లను చొప్పించండి. ఇప్పుడు మనం ఇంతకు ముందు చేసినట్లు మోటార్ను మళ్ళీ ప్రారంభించండి మరియు రీడింగ్లను గమనించండి. మోటార్ను ఆపి సరఫరాను ఆపివేసి ఫ్యూజ్ను తీసివేయండి. ఆపై లైన్ కేబుల్స్ Y మరియు B టెర్మినల్స్ L3 మరియు L1 పరస్పరం మార్చుకోండి మరియు మళ్ళీ ప్రధాన స్విచ్లో ఫ్యూజ్ క్యారియర్లను చొప్పించండి. మోటార్ మళ్ళీ ప్రారంభించండి మరియు రీడింగ్లను గమనించండి. మోటార్ను ఆపి భ్రమణ దిశను మార్చే పద్ధతి గురించి మీ పరిశీలనలను వ్రాయండి. మెయిన్లను ఆఫ్ చేయండి. ఫ్యూజ్ క్యారియర్లను తీసివేయండి మరియు కనెక్షన్లను తీసివేయండి. స్టార్టర్ కనెక్షన్ కోసం తదుపరి మనం చేయబోయేది ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. కనెక్షన్ రేఖాచిత్రం ప్రకారం కనెక్షన్లను చేద్దాం.
రేటెడ్ వోల్టేజ్ వర్తించే వరకు ఆటో ట్రాన్స్ఫార్మర్ని మార్చండి. మోటార్ యొక్క ఆర్పిఎంని కొలవండి. ఇప్పుడు ప్రయోగం పూర్తయింది. వోల్టేజ్ సున్నాకి చేరుకునే వరకు ఆటో ట్రాన్స్ఫార్మర్ నాబ్ను ఎడమ వైపుకు తిప్పండి మరియు మెయిన్స్ను మార్చండి. మనం నేర్చుకున్న వాటిని ఇప్పుడు రీక్యాప్ చేద్దాం. డివోఎల్ స్టార్టర్ యొక్క భాగాలను గుర్తించండి మరియు కంట్రోల్ సర్క్యూట్ కనెక్షన్ను చేయండి. మాన్యువల్ స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క భాగాలను గుర్తించండి మరియు 3-ఫేజ్ స్క్విరెల్ కేజ్ మోటార్తో కనెక్ట్ చేయండి. స్టార్టర్గా 3 కాంటాక్టర్తో ఆటో ట్రాన్స్ఫర్తో 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ను కనెక్ట్ చేయండి. కాబట్టి ఈ సెషన్లో డిఓఎల్ స్టార్ డెల్టా అండ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్స్ ఉపయోగించి కనెక్ట్, స్టార్ట్ అండ్ రన్ 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.